బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ ఎన్కౌంటర్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఎన్కౌంటర్ లో కీలక నేతలు ఆజాద్, దేవ్జీ చనిపోలేదని, వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ ఎస్ఐబి పోలీసుల అదుపులో ఆజాద్ అలియాస్ కొయ్యాడ సాంబయ్య, దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఉన్నట్టు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్లుగా ఉన్నారు ఆజాద్, దేవ్జీ. ప్రస్తుతం వీళ్లు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆజాద్, దేవ్జీని ఎస్ఐబి పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్న సిచ్యువేషన్. ఎన్కౌంటర్ లో కీలక నేతలు ఆజాద్, దేవ్జీ చనిపోలేదని, వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే తెలంగాణ ఎస్ఐబి పోలీసుల అదుపులో ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్య, దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఉన్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్లుగా ఉన్నారు ఆజాద్, దేవ్జీ. ప్రస్తుతం వీళ్లు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆజాద్, దేవ్జీని ఎస్ఐబి పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆజాద్, దేవ్జీ ఈ బ్రతికే ఉన్నారు, ఎస్ఐబి పోలీసుల అదుపులో ఉన్నారు, ప్రస్తుతం ఇంటరాగేషన్ కొనసాగుతోంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తోన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కేకే సిద్ధంగా ఉన్నారు. కేకే, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఎన్కౌంటర్ మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత చాలా బిగ్ ట్విస్ట్ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, అదేవిధంగా ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్య మృతి చెందారనేటువంటి వార్త నిజం కాదు అనేటువంటి స్పష్టమైన సమాచారం మనకు అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆజాద్ ఏదైతే ఆజాద్ ఉన్నారో, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సెంట్రల్ కమిటీ మెంబర్ ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్య బతికే ఉన్నాడు. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్గా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎస్ఐబి పోలీసులకు సంబంధించినటువంటి అదుపులో ఉన్నారు. పూర్తిగా ఎస్ఐబి పోలీసులు గత 15 రోజులుగా వాళ్ళందరినీ 5 రాష్ట్రాలకు ప్రమేయం ఉండి 5 రాష్ట్రాల పరిధి లోపల విస్తరించినటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వాటికి వీళ్ళిద్దరికీ ఏ రకమైనటువంటి సంబంధం ఉంది, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంతో ఏ రకమైనటువంటి కేసులతో సంబంధం ఉన్నది అనేటువంటి విషయాలపైన మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక సమాచారం పైన ఎస్ఐబి పోలీసులు వీళ్ళను ఇంట్రాగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పోలీసు బలగాలను రంగంలోకి దిగి ఎస్ఐబి పోలీసుల కంట్రోల్లో ఈ ఇంట్రాగేషన్ అనేటువంటి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 15 రోజుల క్రితమే వీళ్ళంతా కూడా పోలీసులు ఎస్ఐబి కంట్రోల్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ చీఫ్గా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కొనసాగితే, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి ఆజాద్ సెంట్రల్ కమిటీ మెంబర్గా కొనసాగుతున్నాడు. ఈయన అలియాస్ కొయ్యడ సాంబయ్య 5 రాష్ట్రాలకు సంబంధించిన అంటే లొంగుబాటు ఎత్తుగడలో భాగంగానే ఇప్పటికే అబుజ్మడ్ లోపల పూర్తిగా కేంద్ర బలగాలు మోహరించి ఉంచి అక్కడ మొత్తంగా కూడా మావోయిస్ట్ కార్యకలాపాలను ఎక్కడికక్కడికి జల్లెడ పట్టడంతో అబుజ్మడ్లో మావోయిస్ట్ పార్టీ నేతలు, కీలక నేతలు తలదాచుకునేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. నేపథ్యంలో వ్యూహాత్మకంగా కర్రగుట్టల్లో సమావేశమైనటువంటి ఎవరైతే కీలక నేతలు ఉన్నారో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, అదేవిధంగా ఆజాద్తో పాటు కీలక నేతలంతా కూడా ప్రత్యేకంగా సమావేశమై సేఫ్ జోన్లోకి వెళ్తే తప్ప ఉద్యమాన్ని ముందుకు సాగించలేం, వ్యూహాత్మక ఎత్తుగడలతోటి వెళ్లాలనేటువంటి నేతృత్వం లోపల మొత్తం వీళ్ళంతా కూడా లొంగుబాటు ఎత్తుగడతోటి బయటకు వచ్చారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆజాద్ లొంగిపోయేందుకు తనకు సంబంధించినటువంటి కార్యాచరణను సిద్ధం చేసుకున్నటువంటి క్రమం లోపలనే ఎస్ఐబి చాలా అంటే ఎస్ఐబి పోలీసులకు టచ్లోకి వెళ్ళిన తర్వాత ఎస్ఐబి వ్యూహాత్మకంగా వ్యవహరించి తన పంతాను మార్చుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా అనుకోని సంఘటనలు జరుగుతున్నట్టు మనకు ప్రస్తుతం సమాచారం అందుతుంది. మొత్తం ఏదైతే అబుజ్మడ్లో ఉన్నటువంటి సమయం లోపలనే ఆజాద్, అదేవిధంగా
దేవ్జీ నేతృత్వం లోపల ఒక కీలకమైన వ్యక్తికి టచ్లోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. టచ్లోకి వెళ్ళడంతో వాళ్ళంతా కూడా ఈ సమాచారాన్ని ఆ కీలక వ్యక్తి కేంద్ర బలగాల దృష్టికి తీసుకెళ్లడం, ఆ తర్వాత ఎస్ఐబి మొత్తంగా కూడా వీళ్ళకి టచ్లోకి రావడంతో మొత్తం అబూజ్మడ్ని వదిలినటువంటి కీలక నేతలంతా కూడా తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా ఏపీ సరిహద్దు ప్రాంతంలోకి వచ్చారు. అంతా కూడా ఏఓబి ఏదైతే ఒడిశా ఉందో ఒడిశాకు అదేవిధంగా ఏపీకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలోకి రావడం అనేది జరిగింది. దానిలో భాగంగానే మడావి హిడ్మా ఏదైతే ఉన్నాడో మోస్ట్ వాంటెడ్ హిడ్మా కూడా అదే నిర్ణయంలో భాగంగా పార్టీ నుంచి అంటే అబూజ్మడ్ను వదిలి బయటికి వచ్చినటువంటి తర్వాత జరుగుతున్నటువంటి అనుకోని పరిణామాలు ఎస్ఐబి కంట్రోల్లో ఉన్నప్పుడు మొత్తంగా కూడా పూర్తి సమాచారాన్ని ఇంట్రాగేషన్ ద్వారా సేకరించినటువంటి ఎస్ఐబి తన పంతాను మార్చుకోవడంతో హిడ్మా ఎన్కౌంటర్ కావడం జరిగింది. ప్రస్తుతం ఆజాద్ దేవ్జీ ఇద్దరు కూడా ఎస్ఐబి పోలీసులకు సంబంధించినటువంటి కంట్రోల్లో ఉన్నారు. ఎక్కడెక్కడ మావోయిస్టుల పార్టీకి సంబంధించినటువంటి కీలక ఆధారాలు ఉన్నాయి, కీలక సమాచారం ఉంది, ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఆయువు పట్టు లాంటి సమాచారం ఎక్కడుందో ఎస్ఐబి పూర్తిగా ఇంట్రాగేషన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆజాద్ ఎన్కౌంటర్ కాలేదు, ప్రాణాలతో బతికే ఉన్నాడు, అదేవిధంగా దేవ్జీ కూడా ప్రాణాలతో బతికే ఉన్నాడు అనేటువంటి పూర్తి సమాచారం ఎక్స్క్లూజివ్ గా మనకు బయటకు వచ్చింది. ఇప్పటికే బంధువులకు కావచ్చు మిగతా వాళ్ళందరికీ కూడా సమాచారం వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం మావోయిస్ట్ పార్టీలో కొనసాగుతున్నటువంటి మొత్తం ఇంకా నలుగురు పూర్తిగా సెంట్రల్ కమిటీలో కొనసాగుతున్నారు. గతంలో మావోయిస్ట్ చీఫ్ గా పనిచేసినటువంటి గణపతి ఎవరైతే ఉన్నారో ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, అదేవిధంగా మల్లా రాజిరెడ్డి, వీళ్ళంతా కూడా ఇంకా నలుగురు మొత్తం 5గురు ఇంకా మావోయిస్ట్ పార్టీలోనే చాలా కీలకంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 12 ప్లాటూన్స్ ఏవైతే ఉన్నాయో అబూజ్మడ్లో 12 పిఎల్జీకి సంబంధించినటువంటి ప్లాటూన్స్ ఉన్నాయి. అందులో మొత్తం 12 ప్లాటూన్స్ లొంగిపోతే ఇంకా ఆరు ఇంకా మావోయిస్ట్ పార్టీలోనే మొత్తం అబూజ్మడ్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఏదైతే ఉందో వయోభారంతో 75 సంవత్సరాలకు పైబడి ఉన్నటువంటి గణపతి ఇంకా ఆయన సేఫ్ డెన్ లోనే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా పాక హనుమంతు అలియాస్ గణేష్, ఇతను ఒడిశాలో తలదాచుకున్నటువంటి సిచ్యువేషన్ ఎస్ఐబి పోలీసులకి ఈ ఇంట్రాగేషన్ లో చాలా ముఖ్యమైనటువంటి సమాచారం అందినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ఇతను కూడా దాదాపు 70 ఏళ్ల పైబడి అతను వయోభారంతో అనారోగ్య సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నట్టు ఎస్ఐబి పోలీసులకు చాలా స్పష్టమైనటువంటి సమాచారం అందినటువంటి పరిస్థితి ఉంది. పస్నూరి నరహరి, ఇతను ఈఆర్బీలో కొనసాగుతున్నటువంటి ఈ స్పష్టమైనటువంటి సమాచారం మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని దేవ్జీ, అదేవిధంగా దేవ్జీ అలియాస్ తిరుపతి, ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్య ఇంట్రాగేషన్ లోపల ఒక్కొక్క అంశాన్ని పూర్తిగా ఎస్ఐబి పోలీసులు రాబట్టేటువంటి పనిలో పడ్డారు. ఆ తర్వాత ఎస్ఐబి అంటే వీళ్ళంతా కూడా లొంగిపోయే వ్యూహంతో బయటికి రావడం అనేటువంటి జరిగింది. బయటికి వచ్చేంత వరకు కూడా పోలీసు బలగాలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఎప్పుడైతే మొత్తం పూర్తిగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎప్పుడైతే టచ్లోకి వచ్చి పూర్తిగా ఎస్ఐబి కంట్రోల్కి వచ్చారో చాలా భిన్నమైన పంతాను అవలంబించడంతో తెలుగు రాష్ట్రాల్లో అనుకోని సంఘటనలు జరుగుతున్నట్టు ఇప్పటికే బయటికి ప్రచారం కొనసాగుతుంది. దానిలో భాగంగానే తిరుపతి అలియాస్ దేవ్జీ, అదేవిధంగా కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ వాళ్ళ కంట్రోల్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దేవ్జీకి సంబంధించినటువంటి 9 మంది ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో ఆ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి టీం కూడా పూర్తిగా పోలీస్ కంట్రోల్కి వెళ్ళింది. వాళ్ళంతా కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కూడా జ్యోతి కమాండర్ గా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో హిడ్మాకి సంబంధించి ప్రధానంగా చూడొచ్చు, దేవ్జీకి మావోయిస్ట్ చీఫ్ గా కొనసాగుతున్నారు. ఒక్కొక్క రక్షణ దళంలో 9 మంది కీలకమైనటువంటి సభ్యులు ఉంటారు, మెరికల్ లాంటి సభ్యులు ఉంటారు. వాళ్ళు కావచ్చు అంటే మావోయిస్ట్ చీఫ్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రక్షణ దళం ఏదైతే ఉందో రక్షణ దళం, అదేవిధంగా హిడ్మాకి సంబంధించినటువంటి స్పెషల్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం అంతా కూడా పూర్తిగా వాళ్ళకి పోలీసులకు టచ్లోకి వెళ్ళిన తర్వాత ఇదంతా సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. అయితే కాకినాడ నుండి బోట్ ద్వారా శ్రీలంకకు పోవడానికి కోసం ఏదైతే ప్లాన్ వేసుకున్నాడు అంటే దేవ్జీ, అదేవిధంగా మావోయిస్ట్ చీఫ్కు సంబంధించినటువంటి దేవ్జీ అదేవిధంగా ఆజాద్ అయితే పూర్తిగా తెలంగాణ పోలీసులకి తెలంగాణ ఎస్ఐబికి కంట్రోల్కి వచ్చిన తర్వాత మడావి హిడ్మా అలియాస్ అంటే మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎవరైతే ఉన్నారో హిడ్మా పూర్తిగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అతను పూర్తిగా లొంగిపోవడానికి కానీ అదేవిధంగా పోలీసులకు లొంగిపోవడానికి కానీ అక్కడ ఉన్నటువంటి అబోజ్మడ్లో గడపడానికి కానీ చాలా అంటే అడుగడుగున హిడ్మా చాలా
చాలా కాన్ఫిడెన్షియల్గా వ్యవహరించేటువంటి హిడ్మా శ్రీలంకకి ఒక బోటు ద్వారా వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు అనేటువంటి సమాచారం వెళ్ళిన తర్వాత పూర్తిగా ఎస్ఐబి తన పంతాను మార్చుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ మోహరించి ఉన్నారు. ప్రధానంగా ఏపీలోకి మొత్తంగా కూడా మావోయిస్టుకు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా షిఫ్ట్ అయిందనేటువంటి ఒక కళ్ళు బైర్లు గమ్మేటువంటి అంశాలను ఎప్పుడైతే వెలుగులోకి వచ్చినాయో ఎస్ఐబి తన పంతాను మార్చుకోవడంతో మొత్తంగా కూడా వరుస సంఘటనలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. వీళ్ళంతా 15 రోజుల క్రితమే మొత్తం లొంగిపోయేటువంటి వ్యూహంతో అటు మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, అదేవిధంగా తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న వీళ్ళందరికీ కూడా సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు రావడం, వాళ్ళంతా కూడా ఆయుధాలు ప్రభుత్వానికి అప్పగించి లొంగిపోవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం, దాన్ని మిగతాకు సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, అదేవిధంగా ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హిడ్మా, అదేవిధంగా ఆజాద్ వీళ్ళంతా కూడా వ్యతిరేకించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే పరస్పరంగా 2 గ్రూపులుగా విడిపోయినటువంటి మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు వీళ్ళు వ్యూహాత్మకంగా తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏఓబికి సంబంధించినటువంటి సరిహద్దులోకి రావడం, దీనికి సంబంధించి కాంటాక్ట్లోకి అంటే ఒక కీలకమైనటువంటి వ్యక్తి కాంటాక్ట్లోకి ఎప్పుడైతే వెళ్లారో కాంటాక్ట్లోకి వెళ్ళిన తర్వాత వీరు పోలీసు బలగాలకి సమాచారం అందించారు. పోలీసు బలగాలు మొత్తం ఎస్ఐబి కంట్రోల్కి ఇదంతా వెళ్లడంతో ఇంట్రాగేషన్ పేరుతోటి కీలకమైనటువంటి నేతలను కంట్రోల్కు తీసుకున్న తర్వాత అనుకోని సంఘటనలు చెప్పండి. అంటే తాజా పరిణామాలు కావచ్చు, ఈ పోలీసుల వ్యూహాలు కావచ్చు, వీటికి సంబంధించి మాజీ మావోయిస్టులతో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా, లేదంటే వారి నుంచి ఎటువంటి మెసేజ్లు బయటకు వస్తూ ఉన్నాయి? చాలా స్పష్టమైన సమాచారం మన దగ్గర ఉంది. ఆజాద్ చాలా క్లియర్ కట్గా తను ఎన్కౌంటర్ కాలేదనేటువంటి సమాచారం ఎస్ఐబి కంట్రోల్లో ఉండగానే ఒక మెసేజ్ అనేటువంటి బయటికి రావడం అనేటువంటి జరిగింది. ఆజాద్ దేవ్జీ ఇద్దరు కీలక నేతలు వాళ్ళ ఎన్కౌంటర్ జరిగిందనేటువంటి సమాచారం రాగానే ఎస్ఐబి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పూర్తిగా ఆజాద్ అదేవిధంగా దేవ్జీ ఎస్ఐబి కంట్రోల్లో ఉన్నాడు. ఆజాద్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు పూర్తిగా ఆయన రంగం సిద్ధం చేసుకున్నటువంటి క్రమం లోపలనే ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వర్గాలు కావచ్చు, స్పెషల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి వర్గాలు కావచ్చు, అంటే ప్రభుత్వ యంత్రాంగము కేంద్ర హోంశాఖ డైరెక్షన్లోనే వ్యవహారం అంతా కొనసాగింది. ఆయన లొంగిపోతున్నామనేటువంటి ఎప్పుడైతే మెసేజ్ ఇచ్చాడో మెసేజ్ ఇచ్చినటువంటి క్రమంలోనే అంతా కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఎస్ఐబి పోలీసులకు సంబంధించినటువంటి కంట్రోల్లో ఉండగానే ఎన్కౌంటర్ కాలేదు, బతికే ఉన్నారు అనేటువంటి ఒక మెసేజ్ని వ్యూహాత్మకంగా ఎస్ఐబి పోలీసులు పంపించారు. నేరుగా ఆజాద్ కూడా అదే సంకేతాన్ని బయటికి పంపించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఆపరేషన్ కగార్ తోటి మొత్తం కేంద్ర బలగాలు అబుజ్మడ్ మీద పట్టు బిగించడంతో వీళ్ళంతా కూడా ఒకరొకరు బయటికి వస్తున్నారు. లొంగిపోయేటువంటి వ్యూహాత్మకం అంటే పార్టీ నిర్ణయంలో భాగంగా బయటికి వచ్చేటువంటి క్రమంలోనే అనుకోని సంఘటనలు, అది ఎస్ఐబి తన పంతాను, కేంద్ర హోంశాఖ తన పంతాను మార్చడంతో ఈ అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, అదేవిధంగా సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్య ఇద్దరు కూడా బతికే ఉన్నారనేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం బయటకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ కేకే.